సో మరి చింతకాయతో నేతి అన్నం అన్నావు. నేతి అన్నం మామూలుగా నెయ్యి అన్నంలో కలిపితేనే అసలు గుమగుమలు ఆడిపోతుంది. అండ్ ఇందాక చూస్తే చింతకాయతో రొయ్యలు, మళ్ళీ కాంబినేషన్లో చింతకాయతో అన్నం బాగుంది. ఫాస్ట్గా చూసేద్దాం. అయితే ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, చింతకాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఏం చేయాలి వీటిని? చింతకాయని ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుందామండి. ఓకే, మనం పేస్ట్ చేసుకుంటాం కదా దానికోసం. ఓకే, స్టవ్ ఆన్ చేసేస్తే నేను వేసేస్తాను. చింతకాయల్ని స్కిన్ తీసేసి, తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసి కొంచెం ఉడికించుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలంట. సో మరి అటువైపు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా? ఓకే, చేయొచ్చండి. ఇందులో మూత పెట్టేసాను, కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇది మనం నేతితో చేసుకోవాలా, నెయ్యి వేసుకోవాలా? నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. అక్కడ దాంతో వేసేసుకో. సో మీ పిల్లలకి చేసి పెడుతుంటారా ఈ రెసిపీ? ఇది కూడా రాయలసీమలో చాలా ఫేమస్ అండి. రాయలసీమ వంటలన్నీ కూడా రుచితో పాటు వీటిలో ఏదో ఒక ప్రత్యేకత, ఆరోగ్యంగా ఉండేలాగా ఉంటాయి రాయలసీమ వంటలన్నీ కూడా మ్యాక్సిమం. సో ఇదేంటంటే నేతితో తయారు చేసుకుంటున్నాము. నెయ్యి కూడా చాలా చాలా మంచిది. నేతితో స్వీట్లు చేసుకొని తింటే ప్రాబ్లం, కానీ నేతితో చక్కటి ఇలాంటి వంటలు అయితే చేసుకోవచ్చు. అందులో ఆవు నెయ్యి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఏంటంటే పిల్లలకి ఆవు నెయ్యి పెడితే చాలా అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయంట, ఇమ్యూనిటీగా ఉంటారనమాట. అవును. సో ఇప్పుడు నెక్స్ట్ నెయ్యి వేడెక్కామండి. వేయినా వేసే ఇందులో మనం ముందు అవన్నీ వేసుకుందామండి. కరివేపాకు, ఇంగువ వేయచ్చా? ఇప్పుడు ఇంగువ వేసేయండి, కరివేపాకు, మిర్చి, మెంతులు, ఎండుమిర్చి వేయినా వేసేయండి. పచ్చిమిరపకాయల తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాము. అలాగే కొంచెం మెంతులు. సో మరి బెల్లం ఎప్పుడు వేసుకోవాలి? బెల్లం ఇది అంతా అయిపోయిన తర్వాత మనం రైస్ వేసేటప్పుడు పేస్ట్ పట్టుకునేటప్పుడు వేసుకుందామండి. ఓకే, బెల్లం కాస్త కరగాలి కదా. ఓకే, నేను అనుకున్నాను ఇప్పుడే బెల్లం వేసేసుకోవాలేమో అనుకున్నాను, ఎందుకంటే రైస్ ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి. సో ఇది ఉడికినట్టుంది, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసేయండి. ఓకే, సో మరి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలా? అవునండి. మరి నేను ఇది కలిపి పెడతాను, నువ్వు మిక్సీ పట్టేస్తావా? మిక్సీ జార్ అక్కడ ఉంది. ఓకే, వాటర్ వేసుకోవాలా? కొంచెం నేను వేసుకుంటాను. పిల్లప్పుడు మీరు ఇందులో బెల్లం వేసేసేయండి. యా, షూర్. సో బెల్లంకి మాత్రమేనా? బాగా తీయగా ఉంటుందా ఇది? అంటే అంత తీయగా బెల్లం, పుల్లగా తీయగా ఉగాది పచ్చడిలాగా ఉంటుంది. బెల్లం వేసుకొని కొంచెం ఇలా బెల్లం కరిగించుకోవాలి. సో ఇప్పుడు ఇది వేసేసుకోవడమేనా? వేసుకోవడమేనండి. ఇంకా ఇగో స్పూన్ అవసరం లేదా? అవసరం లేదండి, మొత్తం వేసేసుకుందాము. సో ఇప్పుడు చింతకాయలు ఏవైతే ఉడకబెట్టుకున్నామో వాటిని పేస్ట్ చేసి అది కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు కలుపుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేయాలా? వేసుకుందామండి. రైస్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఈ మాత్రం ఉప్పు పడుతుంది. కొంచెం ఇవన్నీ మిక్స్ అయ్యి ఫ్లేవర్స్ అన్ని కొంచెం దగ్గరకు అవ్వాలేమో, ఎందుకంటే ఉడికించిన రైస్ కాబట్టి ఇంకా మరి అంత వాటర్ కూడా అవసరం లేదు. ఇదే సరిపోతుందండి, పుల్లగా తీయగా ఉంటుంది. ఓకే, కాకపోతే ఒక 2 minutes దీన్ని మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకుందామా? ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చేస్తాయి కదా, అందుకని. సో మరి చూద్దాం, ఆ దగ్గరికి అయిందేమో. బాగా దగ్గరికి అయింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. రైస్ వేసేయచ్చా? వేసేయచ్చండి, కొంచెంగా వేస్తుండండి. పిల్లలకి జనరల్గా లంచ్ బాక్స్ ఏమి ఇవ్వాలి? పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్స్ ఏమి ఇవ్వాలని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది లంచ్ బాక్స్ కి బాగుంటుందేమో కదా, ఎందుకంటే చక్కగా రైస్, చింతకాయ అన్ని కలిపి వచ్చాయి. కాబట్టి ఒక వెజిటబుల్ కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మరి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కదా, ఒక సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటాను. ఇంక వేయడానికి ఏం లేవు ఇందులోని, అయిపోయినట్టే. అంతా అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి. చింతకాయ నేతి అన్నం రెడీ అయిపోయింది.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీ అందరూ మరోసారి చూసేయండి. చింతకాయ నేతి అన్నంకి కావలసిన పదార్థాలు: చింతకాయలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఎండుమిర్చి 3, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, బెల్లం 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉడికించిన రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత. చింతకాయ నేతి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి చింతకాయలను నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి. మరో పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతులు, బెల్లం వేసి బాగా కలిపి చింతకాయ పేస్ట్ కూడా వేసి కొంచెం నీళ్లు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకొని ఆ తరువాత ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చింతకాయ నేతి అన్నం రెడీ.